వెల్కమ్ టు నైన్ వైబ్స్. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు దాదాపుగా ఎంపీ ఎలక్షన్ల కోసం, పార్లమెంట్ ఎన్నికల కోసం వాళ్ళకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించడం చూస్తూనే ఉన్నాం. బీజేపీ పార్టీ ఈ విషయంలో ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయంలో ఒక్కొక్క అడుగు ముందుకేస్తుంది. ఇదే రకంగా మిగిలిన పార్టీలు కూడా ఒక్కొక్కరిని ప్రకటించుకుంటూ వెళ్తున్నాయి. అయితే పార్లమెంటు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు, ఏం జరుగుతుంది అనే విషయాన్ని కాసేపు పక్కన పెట్టి పార్లమెంటు ఎన్నికల తరువాత తెలంగాణ రాజకీయం ఏ రకంగా ఉండే అవకాశం ఉంది అనేది మనం ఒకసారి చర్చించుకుందాం. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పలువురు నేతలు కేటీఆర్, హరీష్ రావు, కవిత, నిన్నటికి నిన్న కరీంనగర్ సభల్లో కేసీఆర్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా రోజులు మనుగడ సాగించదని నర్మగర్భంగా వ్యాఖ్యానించడం చూస్తూనే ఉన్నాం. అయితే ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, ఏ కారణంతో వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీకి వేరే శత్రువులు అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత శత్రుత్వం, వాళ్ళలో ఉన్న అంతఃకలహాలే వాళ్ళను ఓడగొట్టడం. కానీ ఇప్పటి వరకు వాళ్ళు ఈ పరిస్థితికి దిగజారిపోవడానికి దేశవ్యాప్తంగా వాళ్ళలో ఉన్న అంతఃకలహాలే కారణం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అదే పరిస్థితి తెలంగాణలో కూడా పర్ఫెక్ట్గా కనబడుతుంది. ప్రతి చోట వాళ్ళు ఎంత కవర్ చేద్దామని ప్రయత్నం చేసినా నల్గొండకు సంబంధించిన కాంగ్రెస్ నాయకుల ఆధిపత్య ధోరణి, వీళ్ళని కంట్రోల్ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా ప్రధానమంత్రి రావడంతో ఆయన ప్రోటోకాల్ ప్రకారం రిసీవ్ చేసుకోవడం, మళ్ళీ వెళ్ళేటప్పుడు పోయి పంపించడం, ఇట్లాంటి సంఘటనలన్నీ చూస్తూనే ఉన్నాం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో అంతఃకలహాలు ఏర్పడి కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నమైతే నేను ఇట్లా రెడీగానే ఉన్నా అంటూ రేవంత్ రెడ్డి ఒక 20 మందిన 25 మందిన తనకు సంబంధించిన ఎమ్మెల్యేలను, సీతక్క లాంటి వ్యక్తులను, అత్యంత సన్నిహితులైన తెలుగుదేశం నుంచి కాంగ్రెస్కి వచ్చిన కొంతమంది నేతలను తీసుకొని, కొంతమంది ఎమ్మెల్యేలు ఒక 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలోకి వెళ్ళడానికి గిట్లా నేను రెడీగా ఉన్నా అనే సంకేతం ఇవ్వడం కోసమే ప్రధానమంత్రిని కలిసిండు. ఈ పర్టికులర్ సిచ్యువేషన్ చూసినప్పుడు అది మనకు తేట తెల్లంగా అర్థమైపోతుంది. ఇకపోతే బీఆర్ఎస్ పార్టీలో కూడా అంతర్గత కలహాలు ఉన్నాయన్నమాట వాస్తవం. అవి ఇప్పటికే బయటపడుతున్నాయి. కొంతవరకు అంతర్గతంగా వాళ్ళ కలహాలు ఉన్నాయి కుటుంబ పరంగా అనేది అందరూ చెప్తున్నమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి పెద్ద స్థాయిలో ఒక రాజకీయ సర్కిల్లో ఢిల్లీ సర్కిల్లో ఈ మాట వినబడుతూనే ఉన్నది. కానీ అది ఏ స్థాయిలో ముందుకు పడుతుంది, ఈడీ ఏ స్థాయిలో నిర్ణయం తీసుకుంటుంది అనేది తెలియని పరిస్థితి. ఒకవేళ కనుక హరీష్ రావుకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోతే చివరిసారి అసెంబ్లీలో కూడా హరీష్ రావు ముందుండి మాట్లాడుతున్నప్పుడల్లా కేటీఆర్ వెనుకకు పోవడం, కేటీఆర్ మాట్లాడుతున్నప్పుడు హరీష్ రావు వెనుక వచ్చి మాట్లాడడం, ఇట్లాంటి సందర్భాలు చూసినాం మనం. ఇద్దరు కలిసి కాకపోతే బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కలిసి అధికార పార్టీని ఎదుర్కొన్న సందర్భం కంటే ఒక్కొక్కరుగా ఎదుర్కోవడానికే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఎవరి ప్రయారిటీని వాళ్ళు నిరూపించుకోవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఇట్లాంటి కండిషన్లల్లో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీల నుండి హరీష్ రావు ఒక 15 నుంచి 25 మంది ఎమ్మెల్యేల మధ్యలో తీసుకొని బీజేపీలోకి వెళ్ళిపోతాడు అనేది ఇంకో ఊహాగానం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలు ఎదురై రేవంత్ రెడ్డిని వాళ్ళు దించే పరిస్థితి ఉంటేనేమో రేవంత్ రెడ్డి కొంతమందిని తీసుకొని బీజేపీలోకి వెళ్ళిపోతాడని ఒక ఊహాగానం వినబడుతుంది. అదే రకంగా టీఆర్ఎస్ పార్టీ అంతర్గత కలహాలకు లోనైతే హరీష్ రావు తెలంగాణ ఉద్యమం మొదటి నుంచి ఒక వెన్నుముకలా ఉన్నాడు తెరాస పార్టీకి. ఎవరు కాదన లేని విషయం ఇది. ఒక ట్రబుల్ షూటర్గా తెరాస పార్టీని ఇప్పటికి ఇట్లా ముందుకు తీసుకుపోతుంది. ఈ రోజుకి ఉన్న సమాచారం ఏంటంటే మన ఆరూరు రమేష్ వరంగల్కు సంబంధించి ఓటమి చెందిన ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే బీజేపీలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఆయనను ఈరోజు హరీష్ రావు దగ్గరికి ఎర్రవెల్లి దయాకర్ రావు, అక్కడ ఉన్న కొంతమంది భారత రాష్ట్ర సమితి నాయకులు హరీష్ రావు దగ్గరికి తీసుకుపోతున్నారు అనేది సమాచారం. అంటే ట్రబుల్ షూటర్గా హరీష్ రావు ఆ పార్టీలో గట్టి పట్టుంది. కాకపోతే ఈ పార్టీ మనుగడ సాగించలేని పక్షంలో సిబిఐ, ఈడీ దాడులు అధికమైన నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితులలో ఎలక్షన్ల తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఏ రకంగా చూసినా ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏదో రకంగా ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది అనేది మనకు పర్టికులర్గా ఎదురవుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బయట నుంచి ఎవరో కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తారని కాకుండా అంతర్గత కలహాల వల్ల
కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళొచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే ఈ రెండిట్లో ఏ ఒక్కటి జరిగినా బలమైన ప్రతిపక్షంగా బీజేపీ ఎదిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ టీఆర్ఎస్లో అంతర్గత కలహాలతో హరీష్ రావు, కాంగ్రెస్లో అంతర్గత కలహాలతో రేవంత్ రెడ్డి కనుక ఇద్దరు బీజేపీలోకి వెళ్తే అఫీషియల్గా బీజేపీ గవర్నమెంటే ఇక్కడ ఫామ్ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత కలహాలు, టీఆర్ఎస్లో ఉన్న అంతర్గత కలహాలు ఫైనల్గా బీజేపీకి లాభం చేకూర్చే అవకాశం ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఇది ఈరోజు టాపిక్. సైనింగ్ ఆఫ్ క్రాంతి.